మంచి చేసినాం, మంచిగా పని చేసినాం. దురదృష్టం రకరకాల కారణాలతో స్వల్ప తేడాతో ఓడిపోయినందుకు భయపడేది లేదు, బాధపడేది లేదు, బెదిరిపోయేది అంతకంటే లేదు. అక్కడక్కడ ఉంటాయి. ఓ సర్పంచ్ని గుంజుకపోతారు, ఒక ఎంపీటీసీని గుంజుకపోతారు, వాళ్ళని బెదిరిస్తారు, వీళ్ళని బెదిరిస్తారా, నీ బిల్లా పెడతా అంటారు, నీ మీద కేసు పెడతా అంటారు. కొంతమంది పోయేటోళ్ళు పోతారు, దానికి బాధపడకూడదు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో నాయకులు పోయినంత మాత్రాన ఇక్కడ వేల లక్షల మంది చాకులు లాంటి కార్యకర్తలు ఉన్నారు. ఇళ్ళకెళ్ళి మళ్ళీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. పోయేటోళ్ళని పోనీ ఏ బాధలు, పోయేటోళ్ళు ఎవరైనా పోతే తప్పకుండా పోనీకి వాళ్ళని నవ్వాడుకుని పట్టుకొని అప్పుడు బలవంతంగా వాళ్ళకి బద్దలు కట్టుడు వద్దే వద్దు. పోయేటోళ్ళు పోని క్లీన్ గా ఫ్రెష్ గా మంచిగా కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. మీరు అండగా నిలబడండి సల్మాన్, మీరు గట్టిగా అండగా నిలబడండి, ధైర్యం ఇవ్వండి. అన్న మీరు ముంగటి నడవండి అనండి. కిందికెళ్ళి మీ దాకా మంచిగా కమిటీలు వేసుకుందాం. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, బూత్ కమిటీ నుంచి పునర్నిర్మాణం చేసుకుందాం. రాష్ట్ర కమిటీ దాకా, పల్లెట్ బ్యూరో దాకా మంచిగా కొత్తగా వేసుకుందాం. ఒక్కటే పని చేద్దాం, కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుదాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టేదాకా, ఒక్కొక్క హామీ నిలబెట్టేదాకా వెంటాడుదాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, ఎక్కువ సమయం పట్టదు. ఇప్పటికే ప్రజలు చూస్తున్నారు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, కోరేది, తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినవడకపోతే, తెలంగాణ తరపున మాట్లాడేటోళ్ళు బలమైన వాళ్ళు లేకపోతే, మళ్ళా కాంగ్రెస్, బీజేపీ, డూడు బసవన్నలను మనం మళ్ళొకసారి ఢిల్లీకి పంపితే తెలంగాణకు నష్టం తప్ప లాభం లేదు. తెలంగాణకు లాభం కావాలంటే రేపు బలంగా అక్కడ మన గొంతింపించేటోళ్ళు ఉండాలి, బలంగా మన కోసం కొట్లాటోళ్ళు ఉండాలి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే గట్టిగా మాట్లాడి గల్లావట్టి నిలదీసే బలమైన నాయకుడు మీ గడ్డం రంజిత్ రెడ్డి రూపంలో ఇవాళ మీకున్నారు. తప్పకుండా గౌరవ పార్లమెంట్ సభ్యులు, మీకు అందుబాటులో ఉండే నాయకుడు, మీకు ఆప్తుడైన నాయకుడు, మీ కష్టంలో ఆరోగ్య రథాన్ని కూడా పంపించిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని మంచి మెజారిటీతో గెలిపించుకోండి.